అందరికి నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తిరుపతి లడ్డు విషయంలో ఒక పెద్ద వివాదం జరిగింది కదా ఈ మధ్య. దానిపైన ఒక చర్చిద్దాం మనము. సో మన రాజకీయ కోణంలో ఆలోచిద్దాం. ముందుగా తిరుపతి లడ్డు విషయంలోని ఒక రాజకీయ కోణం ఒకటి బయటకు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, గత వంద రోజుల పాలన పరంగా మీరు ఏమీ చేయలేదు, చేయకపోక ఏమన్నా సరే వైసీపీ ఒక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మా పార్టీని విషయం చెప్పడానికి కోసం ఒక అబద్ధ ప్రచారాన్ని బయట తీసుకొచ్చినది లడ్డు వివాదం. అది తిరుపతి పైన ఈ విధంగా లడ్డు వ్యాపారం చేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఎవరన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అంటారు. కానీ కౌంటర్ దాంట్లో సబ్జెక్ట్ లేనది మళ్ళీ. సో కొన్ని చంద్రబాబు నాయుడు ఎలా చెప్పారంటే దీనికి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ముందుగానే ఇది ఫస్ట్ ఎన్డీడీడీ అని ఒక ల్యాబ్ ఒకటి ఉంది. ఎన్డీడీపీ అనేది ఒక ల్యాబ్, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంటే ఎవరు వ్యవస్థ మేనేజ్ చేసేయడానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరు చేయడానికి లేదు. కాబట్టి ఎందుకు డౌట్ వచ్చి లడ్డూల మీద అన్నింటి మీద టెస్ట్ చేయడం కోసమని ల్యాబ్ పంపించారు. ఒకసారి ల్యాబ్ పంపించిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రహస్యమైన విషయాలు కొంచెం బయటపడ్డాయి. అందులో కొన్ని సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ అని వాటితో పాటు ఇంకా ఏం కలిపారంటే ఫిష్ ఆయిల్ అని, వీట్, ఇంకోటి ఏంటి బీఫ్, ఇలాంటివి. ఇంకోటి కింద నా 3వ పాయింట్లో రాశాడు లేబినాన్ అంటే ఇంకా మిగతా జంతువులని అర్థం. అలాంటి జంతువులు కొవ్వు పదార్థంతో తీశారు అని చెప్పేసి ఒక ల్యాబ్ ఇచ్చింది. ఎన్డీడీపీ అని ఒక ల్యాబ్ రిపోర్ట్ పంపించిందంట. సో ఇది పంపించింది, అది కూడా చంద్రబాబు చేతిలో ఉన్న సంస్థే కదా, కేంద్ర చంద్రబాబు చేతిలో ఉంది కదా అనుకోవచ్చు. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, న్యూట్రల్ వర్గాలు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. న్యూట్రల్ వర్గాలకి ఒక విషయం చెప్పాల్సుకుంటున్నాను. ఒకసారి మీరు వినండి. నేను 2 సార్లు తిరుపతి పోయాను. 2 సార్లు ఎప్పుడు ఎగ్జామ్స్ అని చెప్పేసి అప్పుడు వెళ్ళాను. ఇంకోసారి వెళ్ళండి మరి అయిన తర్వాత ఒకసారి వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే వెళ్ళినప్పుడు లడ్డూలోని క్వాలిటీ తక్కువ ఉంది, ప్లస్ బూజు పట్టినట్టు అనిపించింది చూసినప్పుడు నాకైతే. ఎలా అంటే అసలు పాడైపోయింది, బాగా ఎండిపోయిన విధంగా ఉంది. క్వాలిటీ తగ్గింది లేదా, రుచి తగ్గింది. ఎందుకంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు అలా ఒక లడ్డు చూసిన ఒకటి. సో ఆ లడ్డు బాగా నెయ్యితోటి బాగా ఇంట్లో కనీసం ఒక 10-15 రోజులు కట్టులాగే ఉంటుంది. అది అంత క్వాలిటీ నెయ్యి. ఆ నెయ్యి నందిని నుంచి తీసుకొచ్చుకోవాలంట కథంలోని. కానీ తర్వాత గత 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఏమైందంటే నందిని డైరీ కాదని చెప్పేసి ఇంకో డైరీకి ఇచ్చారు. ఏ డైరీకి ఇచ్చారు? అది ఉత్తరప్రదేశ్లో ఇంకో డైరీ ఉందంట, అది తక్కువ క్వాలిటీ. నందిని డైరీ క్వాలిటీ ఎంత అంటే అది 700 నుంచి 750 రూపాయలు ఉంటుంది నెయ్యి. మరి అక్కడ వచ్చే నెయ్యి ఎంత రేట్ అంటే 320. సో మీ ఆ టెండర్లు కూడా పిలిచారు కదా ఎవరికైనా, ఇంత తక్కువ రేట్లో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు భక్తులందరూ. ఒకసారి మీరందరూ ఆలోచించండి. తిరుపతి లడ్డు విషయంలో ఎవరైనా సరే ఈ విధంగా రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కానీ అది నిజంగా జరుగుతూనే కదా. ఒకసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అంటారు, ఆయన తిరుపతి విషయంలో మాత్రం ఎప్పుడు ఈ విధంగా రారు. ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు ఒకసారి కల్పీలో బాంబు దాడి జరిగినప్పుడు నన్ను కాపాడిన తిరుపతి వెంకన్న స్వామి అని చెప్పేసి ఎప్పుడు దైవభక్తుల్లాగా ఎప్పుడు దండం పెట్టుకుంటుంటాడు. సో ఆయన ఎందుకు చెప్తారు చెప్పండి? ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ కలిపారు లేదా తర్వాత విషయం మనం బాగా గమనిద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరీని మార్చేసి 320 రూపాయలు నెయ్యి కొనుగోలు చేయటం. మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ క్వాంటిటీ తగ్గడం. మనం కొనుక్కున్నప్పుడు నెయ్యి ఒక లడ్డు చూసినప్పుడు ఏంటబ్బా క్వాలిటీ తగ్గిందని ఇవి ఒకసారి గమనించాలి. ఇవి కూడా ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి, అది ఓకే. నాకు 2 పాయింట్ మాకు తెలుసు. మీరు ఇంకా ఏమైనా పాయింట్స్ తీసుకోండి. ఇంకోటి వచ్చేసి అంత భక్తి శ్రద్ధని చూపించుకోవడం ఇంకోటి అనుమానం. సో ఇప్పుడు అందరూ ఏమంటారంటే దీన్ని బట్టి గత 5 ఏళ్ళ పరిపాలనలోని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆయన ఒక్కడే వెళ్ళారు, భార్య ఎప్పుడు రాలేదు. అదొక అనుమానం ఒకటి ఉంది. అతనికి భక్తి శ్రద్ధలు లేవు అని ఒక అనుమానం. సో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ తలకి కండ చుడతారు కదా, చుట్టినప్పుడు ఆయన తీసేసినప్పుడు ఎట్లా అని చెప్పి తల దూకుంటూ ఉంటారు. అదొకటి బాగా వైరల్ ఉంది. ఆ వీడియో ఒకటి ఎప్పుడైనా బాగా చూసుంటారు లేదు. అట్లా ఇంకోసారి ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక సెట్టింగ్ ఒకటి వేశారు, తిరుపతి సెట్టింగ్. వాళ్ళ భార్యతో కూర్చోబెట్టుకొని ఎప్పుడంటే మన ఎలక్షన్స్ ముందు అలాగా చేసి ఏం చేశారంటే గతంలోని
ఆయన అక్కడే సెట్టింగ్ చేసుకుని అక్కడే పాటలు పాడించుకుని సంథింగ్ చేశారు అక్కడే. అది ఒకటి. ప్లస్ దాంతోపాటు అక్కడ ప్రసాదం ఇచ్చినప్పుడు ఒక టిష్యూ పేపర్లు పెట్టుకొని ప్రసాదం తీసుకుంటుంది. అదే ఒక అనుమానంగానే ఉంది కదా. గతంలో కూడా వీటిపైన ఏందో చాలా అనుమానాలు ఉన్నాయి. వీటిపైన ఈరోజు NDDP అని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరి సామాన్యులందరూ న్యూట్రల్ వర్గాలు మొత్తం చెప్పడం జరుగుతుంది. ఏంటి అంతా నిజమా కాదని చెప్పేసి ఒకసారి అందరూ లడ్డు విషయంలో ఒకసారి గుర్తు చేసుకుంటారు. అయ్యో ఏంటి మనం కౌ ఫ్యాట్ తయారు చేసినటువంటి ఇంకోటి లేకపోతే విషయాలు తయారు చేసినటువంటి లడ్డూని తయారు చేసి మాంసాహారాన్ని మనం తిన్నామా ఏంటి, ఇదేం పరిస్థితి, ఇది మన మరీ చాలా ఘోరం, ఇది ఎంత అన్యాయం అని వాళ్ళందరూ చాలా బాధకుంటారు. ఇది అంతా ఎంతవరకు అంటే దీని ప్రభావం చూపిందంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. దీనికి సాక్ష్యంగా మనం ఒక విషయం చూపించవచ్చు. మొన్న జరిగినటువంటి భోపాల్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రాజధాని. ఆ రాజధాని హిందువులందరూ బగ్గుమన్నారు. బగ్గుమని అతను ఏమంటారు ఓకే ఆయన ఫోటోలన్నీ తీసి తగలబెట్టేశారు మొత్తం. ఈ విధంగా చేయడం వల్ల ఏమైంది, ఇంకా ఆ పార్టీ ఒకసారి డిఫెన్స్లో పడిపోయింది. ఏంటి ఇంత అన్యాయం జరిగింది, ఇంత పవిత్రం దెబ్బతీశారు, హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతీశారని చెప్పేసి ఇంకో వాదం కూడా ఉంది అందరిలోని. గతంలోనే ఒకసారి రామతీర్థం అనుకుంటా, రామతీర్థంలో విగ్రహాలు పడిపోయినప్పుడు ఎవరేం ఆయన జరిగినప్పుడు ఆ దాడి అని పెద్ద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అది ఒక అనుమానమే. ఇవన్నీ దాన్ని బట్టి చూస్తుంటే ఎవరికైనా అర్థం కావా? సో అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం ఇదంతా బోటకం, ఇదంతా యూటర్న్కి తీసుకోవాల్సిన ఒక ప్లాన్లో భాగం అనుకోవచ్చు. టీడీపీ వాళ్ళు నిజమేను ఇదంతా చేశారని అనుకోవచ్చు. కానీ ఒక న్యూట్రల్ వర్గాలు మొత్తం వినొచ్చు కదా. మొత్తం ఒక న్యూట్రల్ వర్గం చదువుకున్న వాళ్ళు వీళ్ళు మొత్తం నమ్ముతారు కదా. NDDP రిపోర్టే చెప్పింది. ప్లస్ మనకు కూడా తెలుసు కదా, ఒక అంత క్వాలిటీ కూడా లేదు, క్వాలిటీలో నెయ్యి తీసుకొచ్చి చేశారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటున్నారు అట్లాగా? ఈ విధంగా జరుగుంటేనే కదా తప్పు జరిగింది అనుకోవడానికి. ఒక తిరుపతి వెంకన్న స్వామి పైన ఎవరు ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి అవకాశం లేదు. కానీ ఎందుకు చేయదలుచుకుంటున్నారు? ఇలాంటి తప్పు జరిగింది ఏంటి ఇదంతా అని చెప్పేసి చూపించబట్టే కదా. అది సంగతి. ఇక్కడ జరిగింది మొత్తం చూపించారు. NDDP అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆఖరికి ఇది నేషనల్ మీడియా ఛానల్స్లో వెళ్ళాను. టుడే న్యూస్ అని ఇంకో ఛానల్ సంథింగ్ కొన్ని చెప్పారు. ఎంత అబద్ధం చెప్పాలని చూసినా కానీ అక్కడ సబ్జెక్ట్ లేదు మీ దగ్గర. ఏదైతే ఒక సబ్జెక్ట్ ప్రకారంగా చెప్పదలుచుకుంటే ఇంకో విధంగా చెప్పొచ్చు. లేదు ల్యాబ్ ఇదివరకు ఒకసారి చాలా తప్పుడు చెప్పింది, ఇలాగ కౌ ఫ్యాక్ట్ చెప్పలేకపోయారు. ఏది మాటలు కూడా చాలా తడబడుతుంది అనిపించింది ఒకటి. మీరు చూసారు లేదు, జగన్మోహన్ రెడ్డి మాటలు చాలా తడబడుతూ మాట్లాడాడు. ఏంది ఇటు జరిగింది అటు జరిగింది అని చెప్పేసి కొంచెం నత్తిగా మాట్లాడడం చేశారు. అది ఒకసారి మీరు గమనించాలి. ఏదో తప్పు జరిగింది బట్టే కదా నేను మాట్లాడగలుగుతున్నారు. సో మనం ఒకటి గమనించాలి. సో తప్పు జరిగింది లేదని మీరు గమనించండి. సో ఇదైతే నేను తప్పు జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 సార్లు లడ్డు తిన్నాను, ఆ లడ్డులో అంత క్వాలిటీ లేదు. సో గతంలో నేను ఒకసారి 2018లో అనుకుంటా కాదు 15లోని తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ లడ్డు ఒక విధంగా ఉండేది, మళ్ళీ ఇంకోసారి లడ్డు ఇంకో విధంగా వచ్చింది. ప్లస్ ఒక్కో లడ్డు వచ్చి 50 రూపాయలు అమ్మడం జరిగింది, టోకెన్ ద్వారా వచ్చిన లడ్డు కాకుండా. సో దీన్ని బట్టి మీరు కూడా ఆలోచించండి, ఇది తప్పు జరిగింది లేదంటే ఇంకా మీ మనోగతిని వదిలేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీ అందరూ ఒకటే, ప్రతి ఒక్కరు ఇక్కడ తప్పు చూసుకొని మరి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ ప్రతి ఒక్క విషయాన్ని చేరవేయండి ఫ్రెండ్స్. ఓకే.